హలో అండి అందరికి. ఈ రోజైతే నోరూరించే గుత్తొంకాయ కర్రీ అయితే చేశాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ గుత్తొంకాయ కర్రీ అయితే నేను రైస్ తో తింటాను. మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ గుత్తొంకాయ కర్రీని ఎలా ఈజీగా చేసుకోవాలని చూపిస్తాను. రైస్ లో కలుపుకొని తింటే గుత్తొంకాయ కూర చాలా బాగుందండి. ఇంకా మనం లంచ్ బాక్స్ లో ఇంకా ఫాస్ట్ గా అవ్వాలి అంటే, మన త్వరగా కర్రీ అవ్వాలంటే గుత్తొంకాయ కర్రీ కుక్కర్ లో అయితే పెట్టుకొని చేసుకోండి. మనం ఇంకా గుత్తొంకాయ కర్రీ చూడండి, నోట్లో పెట్టగానే చాలా సాఫ్ట్ గా ఉంది. వంకాయ కూడా చాలా బాగా ఉడికింది. లోన మొత్తం మసాలా కూడా పట్టేసింది. ఇంకా గ్యాస్ అయితే వెలిగించుకొని పాన్ అయితే పెట్టేసుకుందాం. పాన్ కొంచెం వేడెక్కాక ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాక మనం శనగపప్పు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కాక శనగపలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని కొంచెం మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం వేడి చేసుకోవాలి, ఎందుకంటే అన్ని ఐటమ్స్ వేస్తాం కదా. ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ జీడిపప్పు కూడా కొంచెం లైట్ గా వేగాక అల్లం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ అయితే చేసుకున్నాను. అన్ని సిమ్ లో పెట్టుకొని అయితేనే చేసుకోవాలి. ఇంకా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, ఆ పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మెంతులు కూడా ఒక 4-5 గింజల్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు మగ్గులా కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా చింతపండు ఉట్లు తీసి చింతపండుని వేస్తాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని కొంచెం చల్లారాక ఇవైతే మనం మిక్సీలో వేసుకొని పసుపు సరిపడా, కారం సరిపడా, ధనియాల పొడి కూడా సరిపడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎవరికి ఎంత సాల్ట్ నచ్చుతుందో అంత వేసుకోండి. కొంచెం మిక్స్ అయితే చేస్తాను. కొంచెం మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ చేస్తే ఇలాగా మనకి ముద్దలో పెట్టుకోవడానికి, వంకాయలో పెట్టుకోవడానికి బాగుంటది. వంకాయలు కట్ చేసుకొని 4 వైపులా వంకాయని ఇలా కట్ చేసుకోవాలి. అన్ని వంకాయల్ని ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం తయారు చేసుకున్న ముందు ఈ మసాలా ముద్దనైతే మనం వంకాయలు అయితే కూరుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలోని మొత్తం పడుతుంది. ఇలా అన్నిటికి పెట్టేసుకున్నాను చూడండి. మనం అయితే కుక్కర్లో చేసుకోవాలనుకున్నాం కదా, కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన. కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాలి. వేడెక్కాక మసాలా దినుసుల్ని మనం వేసుకోవాలి. దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేగాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం కలుపుకొని కొంచెం బాగా వేగాక కొంచెం టమాటీలు కూడా 2 టమాటీల ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ వేగడానికి ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత తీసుకొని కొంచెం బాగా వేగాయి చూడండి. ఇందులో అయితే మనం వంకాయల్ని ముందుగా పెట్టుకున్నాం కదా మసాలా, అవైతే యాడ్ చేసుకుందాం. చూడండి, అన్ని వంకాయలు పెట్టేశాను. మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే వంకాయలు అన్ని బాగా మగ్గాయి చూడండి. ఈ మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆ ముద్దను కూడా యాడ్ చేసుకోవాలి. ముందు మిగిలిన ముద్ద ఉంది కదండి, ఆ ముద్దను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం వంకాయ అన్నిటికి ఆ ముద్ద పట్టినట్టుగా మొత్తం కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని మగ్గిన ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి.
అయితే ఇక్కడ పెట్టేసుకుందాం. కప్పు పెట్టేసుకున్నాక ఇంకా విజిల్ అయితే ఒక్క విజిల్కైతే ఉడికిపోతుంది గుత్తి వంకాయ. అందుకే ఒక విజిల్ అయితే పెట్టుకోండి. చూడండి నేను ఒక విజిల్ అయిన తర్వాత తీసాను వంకాయ కర్రీ. చాలా బాగా ఉడికింది. మొత్తం వంకాయ అంతా ఉడికిపోయిందండి. చాలా బాగా వచ్చింది వంకాయ, స్మూత్ గా కూడా వచ్చింది. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిందండి. చూడండి.